తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ కలిసింది అని వచ్చినటువంటి వార్తలు యావత్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. హిందువులకు శ్రీవారి లడ్డు అంటే ఎంత ప్రీతి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరైనా తిరుమలకి వెళ్ళి వచ్చారంటే వారి దగ్గర నుంచి లడ్డు అడిగి తీసుకోవడంలో ఎటువంటి మొహమాటం ఉండదు. అటు తమిళులకు, ఆంధ్ర ప్రజలకు, కన్నడిగులకు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా తమిళనాడులో ఇప్పుడు పురటాసి మాసం అని చేస్తుంటారు. అంటే ఈ మాసంలో ఎటువంటి నాన్ వెజ్ తినకుండా నియమాలతో ఎంతో నిష్టగా తమిళనాడులో వివిధ ప్రాంతాల నుండి కూడా కాలినడకన తిరుమలకి వెళ్ళొస్తుంటారు. అంతటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇలా లడ్డూలో అపవిత్రం జరిగింది అని ఎంతోమంది ఎంతో బాధిస్తున్నారు. ఈ విషయం అందరినీ కూడా కలిచివేసింది అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతోటి తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది తెలుగు ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఇదే విషయంపై. వారు స్పందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు శంకర్ రాజా. తెలుగులో అయినా మేము ఇక్కడ ఆంధ్రాలో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. అయినా మొన్న ఈ మధ్యన తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందని ఆ వార్త విన్న వెంటనే ₹1,00,00,000 ఆస్తి పోయినా బాధపడడం, కానీ ఇలా దేవుడు సన్నిధానంలో ఇలాంటి కల్తీ జరిగిందంటే చాలా బాధపడ్డాం. ఇది హిందువులకి ఒకరికే ఆరాధ్య దేవుడు కాదైనా ప్రపంచంలో ఉండే అందరూ తిరుపతికి ఒకసారి రావాలని కోరుకుంటారు. అలాంటి తిరుపతి దేవస్థానంలో ఇలా జరుగుతుందంటే ఇది అందరూ ఒకళ్ళ పార్టీ తరపున కాదు, అందరూ కలిసి ఇది ఎవరు తప్పు చేశారో వెంటనే గుర్తించి ప్రజలకి తెలియజేసి వాళ్ళకి దేవుడు ఇచ్చే శిక్ష, ఇది పెద్ద ఒక నేరం కింద వాళ్ళకి శిక్ష వేయాలి. ఎందుకంటే ఇది మనోభావాన్ని సంబంధించేది కాదు. అందరూ ముస్లిం సోదరు కానీ ఇప్పుడు కోట్లు ఇచ్చిన చైర్లో కుర్చీలో కూర్చుని తీసుకుంటాం, కానీ లడ్డు అంటే లేచి నిలబడి మర్యాదగా తీసుకుంటాం. అలాంటి పవర్టీ గల తిరుపతి వెళ్తే కొన్ని గంటలు మనం ఆగుతాం, దర్శనానికి బాధ అనిపిస్తుంది. కానీ లడ్డు మన చేతికి తీసిన వెంటనే చాలా ఆనందాన్ని పొందుతాం. ఎక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చినట్టు అనుకుంటాం. అలాంటి కల్తీ జరిగిందంటే వెంటనే ఇది పెద్దలంతా ఒకటి కూరి వెంటనే మాకు న్యాయాన్ని చేకూరగాలి అని అందరి తరపున వేడుకుంటున్నాను. నమో వెంకటేశ. మీరు చెప్పండి, అంటే ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూలో ఇలా కల్తీ జరిగింది అని వస్తుంది, దీనిపై మీ స్పందన ఏంటి? ఏం చెప్పండి. నా పేరు దేవరకొండ రాజు. తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అనే ఒక సంస్థ ద్వారాగా తమిళనాడులో చెన్నైలో అందరికీ అందుబాటులో ఉంటాం. అయితే ప్రతి తమిళనాడుకు చెందిన తమిళ ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజలు కానివ్వండి, తిరుపతి చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఎప్పుడు కూడా భక్తిగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మాకు కూడా ఏదైనా సమస్యలు వస్తే, ఏదన్నా ఇక్కడ పోలీస్ ఆఫీసర్లో ఎవరన్నా కలిస్తే, సార్ ఈ విధంగా మా తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు, మాకు సపోర్ట్ చేయండి అని అనేటప్పుడు వాళ్ళు ఆ పరిష్కారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మా దగ్గర కోరుకునేది ఏదైనా ఉన్నదంటే తెలుగు సంస్థల ద్వారాగా తిరుపతి లడ్డు ప్రసాదం లేదంటే దర్శనం ఇవే అడుగుతారు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. 1953లో రాష్ట్రాలు విడిపోయినప్పుడు చెన్నై కావాలని తమిళనాడు చెన్నై తీసుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దక్కింది. కానీ ఇప్పుడు ఇక్కడున్న చాలామంది ప్రముఖులు మాకు తిరుపతి వస్తుంటేనే బాగుంటుంది, చెన్నై కన్నా మాకు ఆ భగవంతుడి సేవలో ఆ భగవంతుడి దర్శనం అర్థం మాకు బాగుంటుంది అన్నదే ఇక్కడ తమిళ్ బాగా భావిస్తుంటారు. అలాంటి తిరుపతి దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని ఎంతో భక్తిగా ఉంటారు. లడ్డు తిరుపతి అనగానే లడ్డువే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది. అలాంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగడం అనేది ఎవరు జీర్ణించుకోలేని విషయం. అది కల్తీ జరిగింది, దాంట్లో పరిష్కారం అనేది ఒక సబ్జెక్టుగా పోతుంటే దాని మీద రాజకీయాలు, దాని మీద కౌంటర్లు అనేది ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇదే తమిళనాడులో ఆ సీమన్ అనే ఒక పొలిటీషియన్ ఆయన ఏమంటాడంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి మన దేశంలో, లడ్డు ఒక సమస్య అని అడుగుతున్నాడు ఆయన. అయితే లడ్డు ఒక సమస్య అంటే ప్రతి హిందువుకి ఆ లడ్డు మహాప్రసాదం కింద భావిస్తాం. భగవంతుని నేరుగా చూసినా చూడకపోయినా ఆ ప్రసాదం తీస్తే ఆ ప్రసాదం తీసుకున్న పుణ్యం అని భావించే హిందువుల్ని ఆయన అదేవిధంగా మేమేమంటామంటే ఎన్నో పొలిటికల్ పార్టీ ఉన్నాయి, నీ పొలిటికల్ పార్టీ అవసరం అని కూడా మేము ప్రశ్నిస్తాం. కొంతమంది అయితే శుద్ధి చేస్తున్నారు టెంపుల్ని, బాగానే ఉంది, ఇంతవరకు ప్రసాదం తీసుకున్నాం, మన భాష శుద్ధి ఎలాగని అడుగుతారు. సో మోషన్స్కి టాబ్లెట్ ఇలాగ ఎన్నెన్నో కామెంట్స్లో వేస్తున్నారు. ఎన్నింటిని కూడా భగవంతుడే చూసుకుంటాడు. సో రానున్న కాలంలో కూడా ఇలాంటి కల్తీ జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకున్నారని కోరుకుంటున్నాం. నా పేరు శోభారాజా. ఓం నమో నారాయణయ్య.
దేవుడి గుడిలో లడ్డులు ఈ విధంగా జరగడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిలో రాజకీయవాదుల మామూలు మనుషుల ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనేది మనకు తెలియదు. నేను ఒక హిందూ ధర్మ పరిరక్షకురాలిగా, హైందవ స్త్రీగా ఈ విషయంలో స్పందించాలనుకుంటున్నాను. మనుషుడు నేను ఎంతో సాధించేసినాను, నేను సాధించగలను అని చెప్పేసి విర్రవీగుతుంటాడు. కానీ దేవుడి ముందు వాడు ఎందుకు పనికిరాడు. మనిషి అశాశ్వతం, దేవుడు అజరామరుడు. మనం దేవుడు ఈ తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా దండిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ దేవుడు తప్పకుండా వీళ్ళందరినీ మనకందరికీ ఒక దారి చూపించి ఎవరు ఈ తప్పు చేసింది, నిజంగా తప్పు జరిగిందా లేదా అని తెలుసుకొనేసి దేవుడు మనందరినీ సక్రమైన మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.